ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైందా? 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత క్యాబినెట్ షఫ్లింగ్కు ముహూర్తం ఫిక్స్ చేస్తారా? మంత్రివర్గంలో చోటు దక్కేదెవరికి? పదవి పోగొట్టుకునేదెవరు? ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తాజా వ్యాఖ్యలతో క్యాబినెట్ మార్పు చేర్పులపై కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. మంత్రివర్గంలో మార్పు చేర్పుల అంశం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆసక్తి రేపుతోంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత క్యాబినెట్లో మార్పులు ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూర్చాయి. కాగా రాష్ట్ర క్యాబినెట్లో సీఎం సహా 17 మంది మంత్రులు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా 15 మంది మంత్రులు ఉన్నారు. మరో 2కి క్యాబినెట్లో ఛాన్స్ ఉంది. అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కొద్ది మంది మంత్రులకు ఉద్వాసన పలిగే అవకాశం ఉంది అంటున్నారు. దీంతో క్యాబినెట్ షిఫ్లింగ్ జరిగితే మంత్రి పదవి దక్కేది ఎవరికి, ఉన్న పదవి కోల్పోయేది ఎవరన్న చర్చ హస్తం పార్టీ శ్రేణుల్లో మొదలైంది. నాకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి ఒకవేళ అవకాశం వస్తే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇస్తే తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకు, మునుగోడు నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిజాయితీగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంత అభివృద్ధి పార్టీ కొరకు ప్రభుత్వకు మంచి పేరు తెచ్చే విధంగా ఈ ప్రజల కోసం పనిచేస్తా. నాకు కూడా నమ్మకం ఉంది, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన మాట నిలుపుకుంటుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత నాకు కూడా అనిపిస్తుంది తప్పకుండా మంత్రివర్గ విస్తరణ జరిగితే అధిష్టానం నా విషయంలో తప్పకుండా సీరియస్గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి అనుకుంటున్నాను. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో రాజగోపాల్ రెడ్డిని క్యాబినెట్లోకి తీసుకుని ఆయన సోదరుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏఐసీసీలోకి తీసుకోవాలని హైకమాండ్ భావిస్తోందని అంటున్నారు. అటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు మంత్రివర్గంలో ఛాన్స్ ఇచ్చి మరో బీసీ నేతకు ఏఐసీసీ పదవి ఇచ్చే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పనితీరు సరిగ్గా లేని మంత్రులకు ఉద్వాసన తప్పదని చెబుతున్నారు పార్టీ నేతలు. అందులో సీఎం సొంత జిల్లాకు చెందిన మంత్రిని తప్పించే ఛాన్స్ ఉందని, ఉత్తర తెలంగాణకు చెందిన మహిళా మంత్రికి కూడా పదవీ గండం ఉందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. మంత్రివర్గంలో లంబాడా సామాజిక వర్గం నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ క్యాబినెట్లో చోటు ఆశిస్తుండగా, రంగారెడ్డి జిల్లా నుండి మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా నుంచి ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. డిప్యూటీ స్పీకర్ పదవితో పాటు చీఫ్ విప్ పదవులను సామాజిక సమీకరణాల ఆధారంగా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్లో మార్పు చేర్పులతో పాటు శాఖల మార్పులు కూడా ఉంటాయని తెలుస్తోంది. కీలక మంత్రుల శాఖల్ని కూడా మార్చే అవకాశం ఉందని టాక్. అదే జరిగితే చాలా మంది మంత్రులకు షాకింగ్ న్యూస్ తప్పదు అంటున్నారు పార్టీ నేతలు. మొత్తానికి మే నెలలో మంత్రివర్గ షఫ్లింగ్ జరిగితే పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.